సో వెళ్ళిపోదాం అనుకున్న టైంలో బలగం వచ్చింది. గాడ్ ఈస్ ఎలా గ్రేట్. ఎంజాయ్ చేసావు సుజాత ఏంటి బలగమ్మా? బలగం షూటింగ్? అంటే చిన్న సినిమాగా స్టార్ట్ అయిందా లేకపోతే పెద్ద సినిమా ఇవన్నీ ఏం తెలియదు, కానీ రిలీజ్ అయిన తర్వాత ఒక ప్రపంచం అయిపోయింది. అప్పటి వరకు తెలియదు అసలు సినిమా షూట్ అవుతున్నట్టు, కానీ ఎక్కడ కూడా రాలేదన్నమాట అప్డేట్స్ లాగా. ఒక్కసారి రిలీజ్ సూపర్ హిట్. అవును. నీకు ఎలా అనిపించింది షూటింగ్ చేసేటప్పుడు దాన్ని? అంటే ఇది యాక్ట్ చేస్తున్నావు, నీకు అంటే రిలీజ్ అయ్యే వరకు తెలియదు కదా అవును, రిజల్ట్ ఎలా ఉంటుంది, అవునవును. ఎలా అనిపించింది ఆ వర్క్ ఎక్స్పీరియన్స్? ఇళ్ళలగానే పండగ అవుతుంది. అవును అవును, మనం అంటే షూట్ చేస్తున్నా కానీ హిట్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సెట్లో మాత్రం ఏ రోజు కానీ నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా, నేను షూటింగ్ చేస్తున్నట్టు నాకు టైర్డ్నెస్ కానీ ఏమీ అనిపించలేదు. వేణు సార్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, మన డిఓపి గారు కానీ, ప్రొడ్యూసర్స్ లైన్ ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు మన అక్కడ. ఎవరు ఎక్కడ కానీ అందరూ ఫ్రెండ్లీగా ఉండడం, కూల్గా ఉండడం, ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీ. ఇప్పుడు హిట్ వచ్చాక చూసిన వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో మేము షూటింగ్ చేసేటప్పుడు కూడా అంతే ఎంజాయ్ చేసాం. ఈవెన్ దో షూటింగ్ అయిపోయినాక ఇంకొక షూటింగ్స్ ఎక్కడైనా పోయినా కానీ సెట్లో తినేటప్పుడు అందరం కలిసి తిన్నాం. అందరు ఆర్టిస్టులు కలిసి తిన్నాము. అవి గుర్తుకొచ్చి నీళ్ళు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అవి మేమందరం సెట్లో కలిసినప్పుడు, అప్పుడప్పుడు మేము ఆర్టిస్టులను కలిసినప్పుడు మాట్లాడుకునేది, అయ్యో మిస్ అయ్యాం మెమొరీస్ అనేసి. మేము 50% మెమొరీ అక్కడే అనుభవించాం. ఈవెన్ దో సాడ్ అయినా, ఆ ఏడవడాలైనా, షేరింగ్ అయినా అంతా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఎన్ని రోజులు జరిగింది షూటింగ్? ఎన్ని రోజులని నా డేట్స్ అయితే 40 days. 40 days. నాకు 35 చెప్పారు, 40 వచ్చినాయి. సో హ్యాపీ. అది ఇంత హిట్ వస్తుందని అనుకోలేదు. కాకపోతే నేను ఏమనుకున్నాను అంటే పెద్ద బ్యానర్లో మంచి క్యారెక్టర్ కాబట్టి మస్తు హ్యాపీ అనిపించింది. రోజైతే మొక్కుతూ కూర్చున్నాను ఖచ్చితంగా హిట్ రావాలి, ఎందుకంటే కష్టపడుతున్నారు అందరం కష్టపడుతున్నాం. ప్రతి ఒక్కరు కష్టజీవులే పాపం, చూస్తూ ఉన్నాం. లైటింగ్ మ్యాన్స్ అయినా, ప్రొడక్షన్ అయినా కానీ, మన డైరెక్షన్ ప్రతి ఈవెంట్ అందరు కష్టపడ్డవాళ్ళు. సో ఫలితాన్ని ఇవ్వు దేవుడా అంటూ కూర్చున్నాను నేనైతే. జనరల్గా ఏంటంటే చాలా సినిమాలు పనిచేస్తాం, కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్టేజ్ ఎక్కడం కానీ, మాట్లాడడం కానీ అది చాలా తక్కువ. అవును, చాలా తక్కువ. సినిమా సక్సెస్ మీట్ అయినా నువ్వు ఫస్ట్ టైం దీనికే ఎక్కినట్టున్నావు కదా. అవును. ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు యాక్టింగ్ వేరు. యాక్టింగ్ అంటే యాక్టింగ్ చెయ్యొచ్చు. ఎదురుగా దిల్రాజ్ సార్ కూర్చుంటారు, అసలు ఆయన చూడగానే ఇలా షివరింగ్ వస్తుంది. నేను ఒక్కసారి షివరింగ్ అయింది, ఏం మాట్లాడాలో తెలియలే. లలిత మాట్లాడిన తర్వాత నేను మాట్లాడినా, కానీ నేను మాట్లాడలేకపోయినా. భయం వేసింది. మాట్లాడే ఒక స్టార్టింగ్ ట్రబుల్, మాట్లాడబడా ఆగుతూనే ఉంటా. సెట్లో కూడా నేను వాగుడికాయనే. నేను నా మరిది కూతురు ఇద్దరం, చిన్న పాప, బాగా వాక్కుంటా జోకులు వేసుకుంటా ఉండేవాళ్ళం చిన్నపిల్లల. అలాంటిది స్టేజ్ ఎక్కగానే అంటే అదేంటో, నేను కెమెరా ముందు యాక్ట్ చేశాను కానీ స్టేజ్ ఎక్కేసరికి అదో ఫియర్. హ్యాపీ అనిపించింది ఆ రోజు? హ్యాపీ ఉంది. స్టార్ట్ చేస్తే ఏడ్చేస్తానేమో, ఎంది అంతా మళ్ళీ షై ఒకటి అడ్డొచ్చింది, అట్లాంటి భయాలు ఉన్నాయి. ఏదైనా అందరికి థ్యాంక్స్ అండి నేను చెప్పేసి తొందరగా దిగిపోతా భయం వల్ల. అది యాక్టింగ్ అంటే హ్యాపీగా చేస్తా, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అక్కడ. ఇప్పుడు బలగంలో యాక్ట్ చేసిన తర్వాత నీకు బాగా హ్యాపీ అనిపించిన అంటే బెస్ట్ మూమెంట్స్, అంటే ఫ్యామిలీ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఎవరు అప్రిషియేషన్ బాగా వచ్చింది నీకు? నాకు నేను ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒకరి నుంచి ఎక్స్పెక్ట్ చేసిన. అది ఏంటంటే మై సన్. నా కొడుకు నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసాను. మా హస్బెండ్ ఎంకరేజ్ ఉంది నాకు కాబట్టి ఈరోజు నేను ముందు ఉన్నాను. సో ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన నన్ను, సో నా భర్తగా నాకు తెలుసు, కానీ నా కొడుకు ఏముండేది, వద్దు మమ్మీ ఇండస్ట్రీ వద్దు వద్దు అంటూ ఉండేవాడు. అండ్ వాడి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసాను. సో వాడి నుంచి రాగానే హ్యాపీ ఫీల్ అయిపోయా. ఇప్పుడు ఫ్యామిలీ, మీ హస్బెండ్ సపోర్ట్ అని చెప్పా కదా, నీ ఏజ్ వస్తే మామూలు కామన్ ఏజ్, నీ క్యారెక్టర్ ఏమో ప్రియదర్శికి మదర్ క్యారెక్టర్, ఈ ఏజ్డ్ క్యారెక్టర్. అనలేదా ఎప్పుడన్నా ఫ్యామిలీ డిస్కషన్, ఈ క్యారెక్టర్ వస్తే మళ్ళీ ఎప్పుడు ఏజ్డ్ క్యారెక్టర్ వస్తాయేమో, అట్లా ఏమన్నా డిస్కషన్ అయిందా? లేదు, అమ్మగా అంటే కొంచెం రెస్పెక్టెడ్గా ఉంటుంది. అమ్మ అని పిలిపించుకోవడం అంటే నాకు ఇష్టం కాబట్టి నేను అలాగే వెళ్ళిపోయాను. ఈవెన్ దో నా పర్సనాలిటీ అని ఇంకా నేను ఏం చేయలేను కదా, అన్ని మైండ్లో ఉండి చేసేసాను. అమ్మ అని పిలిపించుకోవడం ఇష్టం. ఓకే. సో నీ స్టేటస్లు చూస్తుంటా, మనం కలిసి యాక్ట్ చేసినప్పుడు అంటే యాక్టివ్నెస్ చూసా, ఇంత యాక్టివ్గా ఉండాను. మళ్ళీ ఒక చిన్న ఏంటిది, ఒక దైవ
డెవోషనల్ గా ఏదో ఒక అటాచ్మెంట్ నీలో. అవును ఎందుకు అట్లా? ఎప్పుడు నువ్వు అట్లా టర్న్ అయ్యావు? సార్. ఇప్పుడు ఒకటి సార్, మనం ఫస్ట్ క్లాస్ చదువుతాం, అవే ఏబిసిడ్లే చదువుకుంటాం, డిగ్రీ 10th చదవలేం కదా. అట్లనే ఫస్ట్ నేను మీతో పరిచయం ఉన్నప్పుడు నేను 5th క్లాస్ 7th క్లాస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. డిగ్రీకి వచ్చినాక కొంచెం మెచ్యూర్డ్ అవుతాం. అలాగే మనం కూడా అంతే, ఒక టైం వచ్చినాక దేవుడు మనకి టచ్లోకి వస్తాడు. అన్ని నా ఎక్స్పీరియన్స్ అన్ని దైవాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, అందరికీ సేమ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఉంటుంది అని నేను చెప్పట్లేదు. కాకపోతే మనకి ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఎవరు దిక్కు లేనప్పుడు దేవుడే దిక్కు అంటారు కదా అనేసి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఆ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను ఎలా చేంజ్ అయ్యానని అడిగారుగా చెప్తున్నాను. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 1 by 1 ప్లీజ్ క్యారెక్టర్ ఇవ్వరా, ప్లీజ్ క్యారెక్టర్ ఇవ్వరా, ప్లీజ్ క్యారెక్టర్ ఇవ్వరా అని అడుగుతూ రావడము, కొన్ని స్ట్రగుల్స్ అని రావడం వల్ల ఏమనిపించింది, బాధ అనిపించింది. వీళ్ళని మించిన వాళ్ళు ఒకరు ఉంటారు, ఒకరిని మించిన ఒకరు ఉన్నారు ఇక్కడ, వీళ్ళందరికీ హెడ్ గాడ్. సో దేవుడా నిన్నే అడుగుతాను, నా ప్రయత్నం, నేను ఆడిషన్స్ వెళ్తా, న్యాయంగా నేను చేయాలి. అంటే గాల్లో దీపం పెట్టి దేవుడా ఇవ్వు అని నేను అనకూడదు. అందుకోసం అనేసి నేను నా ప్రయత్నం చేస్తాను, నీ ప్రయత్నం నాకు నీవు కూడా అనుగ్రహించు అనేసి అన్న. బలగానికి ముందు నా సిస్టర్ బలగా మూవీలో చేసిన అమ్మాయి రేఖ అని, అంటే సెకండ్ హీరోయిన్ మదర్గా, తను నాకు శక్తి అమ్మను ఇంట్రడ్యూస్ చేశారు. అందుకని నేనేమనుకున్నా, మాలేసుకుంటే ఖచ్చితంగా నీకు బాగా జరుగుతుంది అక్క అని చెప్పింది. సరే అని ఒప్పుకున్నాను. సో స్ట్రగుల్స్లో ఉన్నాను అంతే కదా. దెబ్బ తాకితే అమ్మ అని అరుస్తామే, అట్లానే కష్టం వచ్చినప్పుడు అమ్మల కన్నా అమ్మ గుర్తొచ్చింది అనమాట. సో ఆ డేట్ నాకు బల్గం షూట్ డేట్స్ ఒక్కరోజే ఇచ్చారు. సో నేను ఒకటే ప్రేయర్ చేశా, అమ్మ నాకు నీ మాలేయడం ఇంపార్టెంట్, అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఇంపార్టెంట్. లైఫ్లో ఫస్ట్ టైం వచ్చి పెద్ద బ్యానర్, పెద్ద క్యారెక్టర్. సో నేను ఇంత స్ట్రగుల్ అయ్యి ఇక్కడ అవుతున్నా కదా, నువ్వు అర్థం చేసుకోవద్దు, నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు అనేసి ఒక బాధ. ఈవినింగ్ 4-4:30 కల్లా కాల్ వచ్చి, ప్రశాంత్ గారు కాల్ చేశారు, మా కూడా అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్టర్ చేసి 1 week వరకు పోస్ట్ పోన్ అయిందమ్మా అన్నాను. చలో భయ్ అనుకున్నా. సో ఆ సిస్టరే నన్ను తీసుకెళ్ళింది. 1500తో చెన్నై మేల్మరువత్తూరు వెళ్ళి మాల వేసుకుని 5 days రిటర్న్ అయ్యి సికింద్రాబాద్లో ట్రైన్ ఆగింది. కాల్ వచ్చింది, శ్వేత గారు ఎల్లుండి నుంచి మీకు షూట్ అండి. 1 day నాకు అమ్మ రెస్ట్ ఇచ్చింది. నెక్స్ట్ డే షూట్కి వెళ్ళిపోయాను, హ్యాపీ. సెకండ్ మాల వేసాను. సెకండ్ మాల శుక్రవారం అమావాస్య, అమ్మవారి బర్త్డే రోజు బల్గం రిలీజ్. దిస్ ఇస్ మై సెంటిమెంట్. అంటే మొత్తం కనెక్ట్ సార్. అందరికీ తెలుసు, అందరికి తెలుసు, కానీ నేనైతే నా సెన్స్ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ టెంపుల్లో స్టార్ట్ అయింది మా షూట్ చేయడం, సీన్ కాదు. ఫస్ట్ డే టెంపుల్ దగ్గరే స్టార్ట్ అయిపోయింది. వాడే తీసుకెళ్ళడం. లాస్ట్ సాంగ్ ఉంది, అక్కడ అమ్మవారు ఉంది, నేను కూర్చొని ఏడుస్తున్నాను. నా బ్యాక్ అమ్మవారు ఉంది, అమ్మవారి బ్యాక్కి నేనున్నా. సో ఇది నా సెంటిమెంట్. సో ఇవన్నీ జరగడం అయింది, సినిమా రిలీజ్ హిట్ కావడం అయింది. సో నేనైతే నా లైఫ్ గురించి చెప్పాలంటే, ఓం శక్తి అమ్మ ఆదిపరాశక్తి నాకు కరుణించింది. సో ఆ వేలో వెళ్తూ అమ్మ అంటే ఇష్టం పెరిగిపోయింది. అంటే ఏది ఉన్నా ఆవిడ చూసుకుంటాను.